వణికిస్తున్న వరద రాష్ట్రంలో ముమ్మరంగా వానలు ఎగువ నుంచి గోదావరికి భారీ ప్రవాహం ఉమ్మడి గోదావరి జిల్లాలో పొంగుతున్న వాగులు వంకలు పెద్దవాగు ప్రాజెక్టు గండి విలీన మండలాలకు పొంచి ఉన్న ముప్పు ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు నేడు రేపు భారీ వర్షాలు 3 పెట్టెలు 4 అల్మారాల్లో భద్రంగా పురుషోత్తముని ఆభరణాలు తెదేపా వైకాపా ఘర్షణ పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి రాక రైతులతో కలిసి అక్కడికి వచ్చిన తెదేపా నేతలు నీతిగుట్ల పల్లె నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ రాళ్లురువ్వుకున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు 7 తెదేపా కార్యకర్తలు కానిస్టేబుల్ గాయాలు గాల్లోకి రబ్బరు బుల్లెట్లు పేల్చిన ఎంపీ గన్మెన్ నేర కౌగిలిలో బాల్యం లైంగిక దాడులు తెగబడుతున్న బాలలు హింసాత్మక నేరాల్లోనూ ప్రమేయం అశ్లీల దృశ్యాలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వికృత చేష్టలు తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం వికసిత్ భారత్ను విరచిస్తారా డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఈ ఏడాది 1.5 మందికి ప్రణాళిక ఎంపీ మిథున్పై దాడి పొంగనూరులో రోజంతా టీడీపీ గూండాల విధ్వంసకాండ మారణాయుధాలు రాళ్లతో పచ్చముఖాల స్వైర విహారం నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ రెడ్డప్ప వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టి దుర్భాషలతో వీరంగం వాహనాల ధ్వంసం మాజీ ఎంపీ కారుకి నిప్పు కళ్ళెదుటే ఓ ఎంపీపై దాడికి తెగబడ్డ పోలీసుల ప్రేక్షక పాత్ర పరిస్థితి చేదాటంతో గాల్లో కాల్పులు జరిపిన మిథున్ రెడ్డి గన్మెన్ ఏపీలో ఆటవిక పాలన ప్రధాని మోడీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేక హత్యలు దాడులు ఆకృత్యాలు ప్రోత్సహించడమే లక్ష్యంగా పాలన 31 మంది హత్య 300 మందిపై హత్యాయత్నాలు టీడీపీ నేతలు వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు 490 చోట్ల ప్రభుత్వాస్తులు ధ్వంసం అరాచకాలు భరించలేక ఊళ్ళు విడిచి వెళ్లిపోతున్న 2700 కుటుంబాలు ఇవి కాకుండా 1050కి పైగా దౌర్జన్యాలు దాడులు వైఎస్ఆర్సీపీని అణగదొక్కడానికి పథకం ప్రకారం చేసిన దుర్మార్గాలు ఇవన్నీ నేడు వినుకొండకు వైఎస్ జగన్ గంజాయి మత్తు వదిలేదెలా జగన్ పాలనలో గంజాయి వనంలా ఏపీ విశాఖ మన్యం కేంద్రంగా సాగు మైనర్లు విద్యార్థులు యువతలపై వాడవాడలో అమ్ముతున్న ముఠాలు గత ఏడాది చివరికి బాధితులు 23 లక్షలు రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా ఎక్కడ పట్టుబడిన ఏపీ పేరే కట్టడికి చంద్రబాబు సర్కార్ చర్యలు ముంచెత్తిన వాన పొంగిపొర్లుతున్న వాగులు వంకలు ఏజెన్సీ గ్రామంలో స్తంభించిన రాకపోకలు పలు ఇళ్లు నేలమట్టం కొట్టుకుపోయిన పశువులు కృష్ణా గోదావరికి భారీ వరదల చిక్కున 30 మంది రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ కొండవాగులు కొట్టుకుపోయిన కారులో 5 కాపాడిన గ్రామస్తులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు పొంగనూరులో హైటెన్షన్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మకాం నేతిగుట్టపల్లి రిజర్వాయర్ పరిహారం కోసం వచ్చిన రైతులు టీడీపీ కార్యకర్తలు కలిసి రెడ్డప్ప ఇల్లు దిగ్బంధం ముందే సిద్ధం చేసుకున్న రాళ్లు బాటిల్ కర్రలతో మిథున్ రెడ్డి బృందంపై దాడి ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు మిగతా శ్వేతపత్రాలు సభలోనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలు